సో వాట్సాప్ గైస్ అందరూ వచ్చేసా కంగారు పడకండి. అయితే మన ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో మేమైతే అనుకోకుండా యాదగిరిగుట్ట అయితే వచ్చేసినాము. సడన్ సర్ప్రైజ్ అది మాకైతే. సామే అంతా సక్కంగా జరగాల. మీన్స్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం యాదగిరిగుట్ట వెళ్ళాలా అందరం అని. కానీ సడన్ సర్ప్రైజ్గా మార్నింగ్ ప్లాన్ వేసి వచ్చేసినాం. 3 o'clock midnight 3 o'clock బయలుదేరినాం. ముగ్గురం వెళ్ళినాం, ఓలం వెళ్ళే. నేను మా మామ అయితే వెళ్ళినాం midnight. సో ఇప్పుడైతే కిందికి అయితే దిగిన ఛాయ్ తాగుదామని. సో చూపిస్తాం మా మామ వాళ్ళందరినీ. ఓ గాయస్ ఇప్పుడైతే మీకు చెప్పినా మా మామ వాళ్ళని చూపిస్తా అని చెప్పి. సో చూపిస్తా అండి. సో మా పెద్ద మామ మా చిన్న మామ సడన్ సర్ప్రైజ్ ప్లాన్ ఇది. ఓ చైల్డ్ పట్టుకొస్తారు బాయ్ ఒక్కదానికే ఎలా అలవాయా కూర్చో. సో గైస్ నా రూమ్ అయితే ఈవినింగ్ నైట్ వచ్చి తీసుకున్నా. కానీ మేమైతే midnight 3 o'clock వచ్చి రూమ్ అయితే తీసుకున్నాం. రూమ్ మాత్రం చాలా బాగుంది. రీజనబుల్ ప్రైస్లో వచ్చి మాకు 800-900 వచ్చి, కానీ బాగుంది. రూమ్ అయితే బాగుంది. రూమ్ అయితే ఇప్పుడు చూపిస్తారు చూడండి. గైస్ గ్యాప్లో చాయ్ అయితే లేపుతున్నా. చూసాం చాయ్ ఎట్లుందో. గుట్టకాడ అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా బాగా చాయ్. ఇప్పటిదాకా రాలే గుట్టకా అనేది చాయ్. ఇంట్లో తాగుతా నిలోఫర్ అవే తాగుతాం. అది గుట్టకాడ ఫస్ట్ టైం తాగుతున్నా. తాగి చూద్దాం ఎట్లుందో. ఓనర్ పడిన సర్ఫీల్ బాయ్ ఇవి తాకండి పోతారు. చాయ్ అయితే తాగా మస్తు అయిపోయింది. చాయ్ టేస్ట్ ఇంటేకి నాకు ఏదో గుర్తొచ్చేసింది. సో ఎప్పుడైతే రెడీ అయిన తర్వాత మీకు బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. చూస్తుండండి, కంటెంట్ మాత్రం మీకు రాకుంటుంది. నవ్వి చచ్చిపోతారు అంటున్నా నేనైతే గ్యాప్లో. ఏమంటావు మామ? అంతేనా? సో నేను రెడీ అయిన తర్వాత బ్లాగ్ కంటిన్యూ చేస్తాం. గాయస్ ఇదైతే ఫైనల్ అయితే ఇది అవుట్ఫిట్ మనది. బాగా ఒక్కటే మాట అండి, హృతిక్ రోషన్ ఎందుకు పనిచేయడు? పంచ కట్టేసిన మధ్యలో అందరూ ఆయనకే చూస్తారు, మనకైతే మేమైతే బ్లాక్ ఫార్మల్ ఇట్లా వేసేసిన. బాగా అయితే మొత్తం చెక్స్ చేసిండు. సో ఇప్పుడు బయటికి వెళ్ళి టెంపుల్కి వెళ్దాం. టెంపుల్ సైడ్ మొత్తం చూపిస్తాం. చలో. సో అయితే ఎప్పుడైతే సీదా టెంపుల్కి వెళ్తున్నాం. ఏదో లిఫ్ట్ ఉంది, ఆ లిఫ్ట్ మాత్రం మేము పని చేస్తారు. సీదా మెట్ల ద్వారానే వెళ్ళిపోవాలి ఇక్కడికి వచ్చి. సో ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే సడన్ ప్లాన్ చేసాక ఇట్లనే ఉంటాయి మడదాం. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. పొద్దున వచ్చి ఏం చేసినా మాట్లాడదాం అయితే. పుట్టి పుణ్యాన్ని రూమ్ పైసలు బొక్క అన్ని బొక్క మాకైతే. కానీ వెదర్ మాత్రం క్యూట్ ఉంది. ఏంట్రా ఇట్స్ చాలా క్లియర్ స్కై. సూర్యుడ్ ఇస్ మండింగ్. ఇట్స్ టూ హాట్. చెవంట కోటింగ్. టైమ్ ఇస్ అప్. బ్యాడ్ లైట్. అదే ఇప్పుడు మన షేర్లో వెళ్తున్నాం. మన షేర్ ఇది. సో షేర్లో టెంపుల్కి వెళ్ళాలా ఇప్పుడు. సో వెదర్ అయితే మస్తు ఉంది అలా అయితే. కానీ మేము సడన్గా వచ్చినాం బాయ్. అదే మాకు అసలు అర్థం అవుతలేదు. సడన్ ప్లాన్ ఏందో అన్ఎక్స్పెక్టెడ్ వచ్చేసినాం. మేమైతే అన్ఎక్స్పెక్టెడ్. అసలు మేము ఇప్పుడు గుట్టకి వెళ్తున్నాం అని అసలు హోషలేదు తెలుసా. నిజంగా షాక్ లో ఉన్నా. జెన్యున్లీ నేను కూడా షాక్ లో ఉన్నా. అరే ఇలా అయింది ఏంటి, ఎటు కాకుండా హాఫ్ కొన్నాను నేను. అన్ఎక్స్పెక్టెడ్. రాత్రి ఫోన్లు చేసుకున్నాం. అంటే టైం పాస్ అయితే మాకు రాత్రి కూడా ముచ్చట్లాడు కూడా కూర్చున్నాము. వెళ్దాం కదా ఎక్కడికన్నా బయటికి అట్లా అని చెప్పి నిలోఫర్ అని చెప్పి వెళ్ళినాము. ఇక అట్లానే ఇక ఏడికన్నా పోదాం రాబోయే పొద్దున లేచి ఏం చేద్దాం అని చెప్పి మళ్ళీ ఇంటికి పోయి బట్టలు పెట్టుకుని సీదా గుట్టకు వచ్చేసినాం. రాత్రి మళ్ళీ షాక్లో ఉన్నాం మేమైతే. ఈ బాయ్ అయితే మొత్తం పంచగట్టు ఓళ్ళకి ఇంటర్నెట్ కార్ డ్రైవింగ్ సై చేస్తుండే బాయ్ అయితే మొత్తం. రావాలనే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. సో చూడాలా ఇప్పుడు విన్నరేమో అంటుండు మామ. మామూలు ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుణ్ణి. మొత్తం కేరళ కుట్టి అంటది. ఇప్పుడు మొత్తం పైన వంగానే మొత్తం ఎవరు పోయి పిల్లల కోసం వచ్చింది. అరే మీ ఇద్దరు ఒకటైనా నేను అలాగరా. రే అట్లా కాదు పెట్టే. అరే నవ్వే 10th ఫెయిల్ అయ్యి పాస్ అయినా నేను సప్లీలు రాసి మళ్ళీ పాస్ గా. పిల్లల కోసం వచ్చిండో మన దర్శనం కోసం వచ్చిండో చూద్దాం బా. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ అయితే తిరుపతి అని ప్లాన్ వేసుకున్నాం. చూద్దాం అది ఎప్పుడు వెళ్తాము. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తున్నాం. అన్ని మాకు ఏం అర్థమవుతలేదు మేము చెప్పాలంటే. సో ఇప్పుడు గుడికి వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత మీకు అయితే స్టార్ట్ చేస్తాం. సరేనా గైస్ దగ్గరికి అయితే వచ్చేసినాం. వ్యూ అయితే చూడండి. మన జై బోలో నరసింహ స్వామికి. సో అయితే ఇప్పుడు పైకి అయితే వెళ్ళాలా. ఇప్పుడు చూడాలి ఎట్లయితుంది ఏందో. సో మన షేర్ని అయితే ఇప్పుడైతే పార్క్ చేసినాం. ఇప్పుడు సీదా గుండం కాడికి వెళ్ళి అక్కడ మీన్స్ కొద్దిగా నెత్తిమే జిల్కరించుకొని సీదా టెంపుల్కి వెళ్ళాలా. సో చూడాలా ఇప్పుడు బస్సులు వెళ్ళాలో ఆటోలు వెళ్ళాలో అర్థమవుతలేదు.
చూడాలి క్రౌడ్ అయితే మీకు తెలిసిందే క్రౌడ్ ఎట్లుంటుందో బస్సులో నూకులాడ గూసులాట ఉన్న లుంగిలు వేసుకుంటా అవి వేసుకుంటా ఇవి వేసుకుంటా రచ్చరచ్చి ఉంటుంది. సో ఇప్పుడు కూడా ఆటో ఆర్ బస్ క్రౌడ్ ఎలా తక్కువ ఉంటే అట్లా. ఇప్పుడు గుండం కాడికి అయితే చూద్దాం ఎట్లుందో క్రౌడ్ ఇవ్వాలి. ఫైనల్ అయితే గుండం కాడికి అయితే రీచ్ అయిపోవడం చాలా పబ్లిక్ చాలా క్రౌడ్ ఉంది. మొత్తం కలరేషన్ తెల్ల తెల్ల ఏమవుతుందో ఏమవుతుందో అని జస్ట్ వాటర్ చూసుకొని వచ్చినాం నెత్తి మీద. సెంటిమెంట్ కదా బ్రో, మన దాంట్లో సాంప్రదాయాలు ఉంటాయి. మెయిన్ పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. స్నానం వేద్దాం అనుకున్నాం కానీ ఇక మేము బట్టలు ఇట్లా వేసుకోలేదు కాబట్టి స్నానం కూడా ఏం చేసుకోలేదు. సో చూపిస్తా గుండం వ్యూ ఎట్లుంది. ఫైనల్లో అయితే వచ్చేసినాం గుండం గారికి. వాటర్ ఇక్కడ వస్తే మాత్రం చాలా తెలియని వైపు వస్తుంది బ్రో. ఇక్కడ నిజంగా తెలియని వైపు ఉంటుంది ఇక్కడ మొత్తం క్రౌడ్ అది కానీ నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడికి వస్తే మాత్రం గుట్టాల. సో క్రౌడ్ మాత్రం చాలా ఉంది. ఇలా ఫ్రైడే అయినా చాలా క్రౌడ్ ఉంది బ్రో. మొత్తం హల్చల్ అవుతుంది చూడండి ఒకసారి. మొత్తం క్రౌడ్ ఉంది బ్రో, మొత్తం క్రౌడే. సో మనైతే గుండెం అయితే స్నానం అయిపోయింది. అంటే మేము ఆల్రెడీ ఇంట్లో అయితే స్నానం చేసినాం. మళ్ళీ ఇక సెంటిమెంట్ కాబట్టి చేసినాం, మళ్ళీ స్నానం చేసి వచ్చినాం. సో ఇప్పుడు సీదా గుట్టగాడికి ఏడ నాన్ స్టాప్ ఆగలే బస్ ఆర్ ఆటో, అది సస్పెన్స్ ఉంది, ఇంకా తెలియదు ఏమవుతుందో. సో కూడా అలా ఇప్పుడైతే అయిపోయింది దర్శనం. సో ఇప్పుడు బస్ స్టాండ్కి పోయి మీకు చెప్తా ఏమవుతుంది. అప్పటిదాకా చూస్తుండండి, మంచి మంచి కంటెంట్ వస్తుండే. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్లు చేయండి. మంచి మంచి కంటెంట్ ఇస్తాం మీకు. సో ఇప్పుడైతే చూద్దాం ఏమైతుందో. బస్ స్టాండ్ కాడికి పోయి స్టార్ట్ చేస్తాం. బొట్లు అయితే మస్తు వచ్చేసినాయి మా అందరికి. క్రేజీ బొట్లు వచ్చేసినాయి. ముగ్గురులో వాళ్ళు మంచిగా కమెంట్ చేయండి ఒకసారి చూద్దాం. ఓకే అన్న, ఒకటే బస్ అయితే అనుకున్నా మాకు ఆ క్రౌడ్ చూసి ఇక నూకేస్తారని చెప్పినా మీకు ముందు వాళ్ళు వేసేసారు మొత్తం కూర్చొని వెళ్ళారు. సో ఇప్పుడైతే ఆటో అయితే ఎక్కేసాం ముగ్గురం. సో పైకి వెళ్ళాలి, ఇక పైకి వెళ్ళిన తర్వాత వ్యూ చూపిస్తారు. ఇప్పుడైతే వచ్చేసినాం మనం యాదాద్రి గుట్టకు వచ్చేసినాం మనం. కానీ ఆ సౌండ్ వింటే మాత్రం వేరే లెవెల్ వైప్ వస్తుంది. తెలియని ఏదో ఫీల్ వస్తుంది లోపల ఆ వైప్ వింటే. మార్నింగ్ వెదర్ ఇట్లా బాగుంది, చూపిస్తే చూడండి. సో వ్యూ అయితే మస్తు ఉంది గాయ్స్. ఆ సన్సెట్ ఈ వ్యూ కిరాకుంది మొత్తం వ్యూ అయితే. ఇప్పుడు మెయిన్ ట్విస్ట్ ఏంటంటే ఫోన్ పైన అలవ్ లేదు. సో నేనైతే బ్లాగ్ అయితే తీయలేను. తోల తీరిపోయింది. సో దర్శనం చేసుకున్న తర్వాత వచ్చి పైన మళ్ళీ కంటెంట్ బ్లాగ్ చేస్తా. స్కిప్ మాత్రం ఎక్కడ చూడండి, మంచి కంటెంట్ ఇస్తా. సో ఫైనల్ దర్శనం అయితే కంప్లీటెడ్. క్రౌడ్ అయితే ఏం లేదు, అలా అంత క్రౌడ్ లేకుండే ఉండరా క్రౌడ్ అంతా ఏం లేవు. కానీ నాకు ఇక్కడికి వస్తే ఒక వైపు వస్తుండే. చిన్నప్పుడు వస్తుండే ఆ లొల్లి పంచాయతీలు, బస్సులో ఎక్కడము, కొట్లాటలు, లోపల గుళ్ళల్లో వెళ్ళడం, దర్శనం చేసుకోవడము, గోవింద గోవింద అనడం, అదొక వైపు ఉండే. ఎప్పుడు అంత ఏం లేదు. కానీ అప్పుడే మంచిగా ఉండే లైఫ్ అనేది, చిన్నప్పుడే. ఇప్పుడు అంతా మొత్తం చేంజ్ అయిపోయింది, మొత్తం అంతేం లేదు ఇప్పుడు. కానీ వచ్చినప్పుడు మాత్రం ఒక వైపు వస్తుంది. లోపల టెంపుల్ లోపలికి వెళ్ళగానే ఒక వైపు వస్తుంది మనకు. టెంపుల్ లోపలి ఎంటర్ కాగానే. సో ఇప్పుడైతే పైకి అయితే వెళ్తున్నాం. పైకి వెళ్ళిన తర్వాత మా లుంగిరాజు అయితే పైనే ఉండు, రమ్మంటే కిందికి రా, నడవనికి వస్తలే బాయికి. సో పైకి పోయిన తర్వాత చూపిస్తా మొత్తం ఎట్లుంది ఏం సంగతి మొత్తం. పైకి రాగానే చెమటలు వచ్చేసినాయి. మార్నింగ్ నుంచి ఏం తినలే కాబట్టి మాకైతే చెమటలు వచ్చేసినాయి. దమ్ము వస్తుంది. మా లొంగిరాజు అక్కడ వాక్ వేస్తుండు మొత్తం. ఫోటోలు కూడా అన్న అయిపోయినాయి. సీదా ఇంటికి ఓడే మీన్స్ ఇంటికంటే ఇంటికి గాజా తినేసి స్వర్ణగిరి పోయేసి అట్లా జర చిన్న దర్శనాలు ఉన్నాయి, చిన్న పనులు ఉన్నాయి, అన్నీ వేసుకొని ఇంటికి ఓడే. ఇప్పుడైతే బయలుదేరినా మేము ఇంటికి లడ్డు పోనాలి. ఇప్పుడు పోయి ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. సో ఐ హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చుండొచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ లాట్ అండ్ థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ. బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్లు మళ్ళీ ఇంకా వస్తూనే ఉంటాయి. ఓకే బాయ్.